నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో మావోయిస్టు పార్టీకి చెందిన మాజీ కీలక నేతలు భేటీ కాబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇటీవల తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరగా ఆయన సానుకూలంగా వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులే స్వయంగా వారిని రాహుల్ దగ్గరికి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. వారం రోజులుగా వికారాబాద్లోని అనంతగిరి హరిత రిసార్ట్లో డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి సోమవారం రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. డీసీసీ అధ్యక్షులతో సమావేశం అనంతరం మాజీ మావోయిస్టులతో ఆయన సమావేశం అవుతారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల లొంగిపోయిన వారు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత ప్రభుత్వం నుండి అందాల్సిన సాయాన్ని పెంచాలని ముఖ్యమంత్రిని కోరారు. మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా మార్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. రాహుల్ గాంధీతో జరిగే భేటీలో ఈ అంశాలను మాజీ మావోయిస్టులు ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. రాహుల్తో భేటీ అయ్యే వారిలో పోలిట్ బ్యూరో మాజీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, సెంట్రల్ కమిటీ మాజీ సభ్యులు మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, అలాగే పోతుల పద్మావతి అలియాస్ సుజాత, రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న ఉన్నట్టయితే మాత్రం తెలుస్తోంది. మొత్తానికైతే మాత్రం ఈ మధ్య లొంగిపోయిన అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనేది ఒక చారిత్రక సంఘటనగా అందరూ కూడా చూస్తున్నారు. ఒకవైపు ఇదే సందర్భంలో ఏం మాట్లాడారనే దానిపైన మాత్రం కొంతవరకు అయితే మాత్రం సమాచారం వచ్చింది. అందులో భాగంగా నిషేధిత మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీ చేయడానికి అవకాశం కల్పించాలని కూడా మాజీ మావోయిస్టులు అయితే మాత్రం ఈ సీఎం భేటీలో మాత్రం ప్రస్తావన చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి అయితే తప్పనిసరి, హోంశాఖ అనుమతిస్తే మాత్రం తప్పకుండా ఆ యొక్క అవకాశం ఉంటుంది. మా పరిధిలో లేదు, మా ప్రయత్నం మేము చేస్తామని అయితే మాత్రం ప్రధానంగా ఈ అంశం అయితే చెప్పింది. ఎందుకంటే మాజీ మావోయిస్టులు బయటకు వచ్చిన తర్వాత మీడియా సమావేశాలను బయట కూడా ఒక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. మా యొక్క ప్రస్థానము ఇక రాజకీయ వేదిక ద్వారా కొనసాగుతుంది, రాజకీయ ఎజెండాగా కొనసాగుతుందనే అంశాన్ని అయితే మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఎలా కొనసాగుతుంది, పార్టీ సొంత పార్టీ పెడతారా లేకపోతే వేరే పార్టీలో చేరుతారా, ఏమన్నా ఇంకో వేదికలాగా తయారు చేస్తారా అని చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. మరి ఈ ప్రపోజల్ కనుక కేంద్రం ఒప్పుకుంటే మాత్రం మావోయిస్టు పార్టీ అంటే ఒకప్పుడు నిషేధిత మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయ పార్టీగా అవతారం చెందబోతున్నట్టయితే మాత్రం కేంద్ర అనుమతిని బట్టి మాత్రం ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు సీఎం భేటీలో అయితే మాత్రం ఇక బెనిఫిట్స్ గురించి మాజీ మావోయిస్టులు చాలామంది లొంగిపోయారు. అలాగే ప్రభుత్వ అభ్యర్థనను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ యొక్క పోరాటాన్ని అలాగే వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలని కూడా వాళ్ళు చెప్పారు. కానీ ప్రభుత్వం నుండి అందాల్సిన సాయం అయితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిపోదు. గతంలో ఎప్పుడైతే పాత రివార్డులు ఉన్నాయో అదే రివార్డు వ్యవస్థను అయితే కంటిన్యూ చేస్తున్నారు. మార్చాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థికంగా భరోసా ఇవ్వాలి. అలాగే ఈ యొక్క ఇళ్ళ నిర్మాణం అంటే ఇల్లు లేని వారికి ఇల్లు అయితేంది. అలాగే ఆరోగ్యశ్రీ వంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలని బయటపడేందుకు ఆరోగ్యశ్రీ కూడా అందించాలని కూడా వాళ్ళ యొక్క విజ్ఞప్తిని చెప్పారు. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందో, లేకపోతే ఒక కమిటీ కూడా అధ్యయనం కూడా చేయాలని కూడా ఒక కమిటీకి ఏదో సూచించారు. ఆ త్వరలో దానికి ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఇక తాజాగా మరొక విషయం కూడా తెరపైకి వస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతున్నారు. వికారాబాద్లో వారం 10 రోజులుగా డీసీసీ అధ్యక్షుల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడికి రాబోతున్నారు. ఈ వచ్చిన సందర్భంలో మాజీ మావోయిస్టులు రాహుల్ గాంధీని కలవబోతున్నారు అనే ఒక పెద్ద ఎత్తున ఈ అంశం అయితే మాత్రం ప్రచారంలో ఉంది. అపాయింట్మెంట్ కోరగా దాన్ని కూడా ఆయన సానుకూలంగా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా రాహుల్ గాంధీ దీనికి ఒప్పుకున్నా, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మాత్రం సోమవారం రోజు వికారాబాద్లో మాజీ మావోయిస్టులు లొంగిపోయిన వాళ్ళు, గతంలో లొంగిపోయిన కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రాబోతున్నాయి అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే ఈ మధ్యన సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంలో చాలా విజ్ఞప్తులు చెప్పారు. దాంతోపాటు వాస్తవంగా మీరు గుర్తించింది ఏంటి, అడవిలో ఉన్నప్పుడు కానీ అక్కడ అంటే రాష్ట్రాల యొక్క పాలన పట్ల మీకున్న వ్యూ ఏంటి, ప్రభుత్వాల పట్ల ఎలాంటి ఆలోచనతో ఉన్నారు, ఏమన్నా ప్రజల నుండి సమస్యలు వచ్చాయా, ఆ సమస్యలు ఏంటి అనే దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్టు తెలిసింది. మరి రాహుల్ గాంధీ భేటీ నేపథ్యంలో రాహుల్
రాహుల్ గాంధీకి కూడా అవసరమే. ఎందుకంటే వీళ్ళంతా కూడా సీసీ స్థాయి వ్యక్తులు. దేశంలో ఏమేం జరుగుతుందో అందరికీ, ఏ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళకి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ఇందులో భాగంగా మావోయిస్టు ఎజెండానే మా ఎజెండా అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో బీఆర్ఎస్ కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఇలాంటి మావోయిస్ట్ పార్టీలో ప్రభుత్వాల తీరుపైన ఏమేమి అభ్యంతరాలు ఉన్నాయి, ఏమేమి రకాల అంటే సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఏమేమి చేయట్లేదు, ఏ సమస్యలు చేయట్లేదు, ప్రజల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, ప్రజలు పడుతున్న సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా దేశంలో బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇలాంటి సందర్భంలో అధికారంలోకి ఇండియా కూటమి రావాలంటే మాత్రం ముందుగా ప్రజల నుండి వస్తున్న సమస్యలు ఏంటి, అలాగే ప్రజల వైపు కోట్లాడుతున్న అందరిని కూడా ఏకీకృతం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అది. ఆ పార్టీపైనే ఆటోమేటిక్గా అంతా కూడా ఆధారపడి ఉంటుంది. అన్ని వర్గాలను కలుసుకొని పోవాలి, అన్ని సమస్యలను కూడా ప్రస్తావించి వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక మేనిఫెస్టో రూపాల కానీ ప్రజా సమస్యలపై కోట్లాడితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ఇక రాహుల్ గాంధీ భేటీ కాబోతున్న సందర్భం అయితే మాత్రం నిజంగా చర్చనీయాంశమే. ఒకవేళ భేటీ అయితే మాత్రం ఆసక్తికరమైన పరిణామం అయితే ఉంటుంది. కానీ ఇదే సందర్భంలో బీజేపీ నుండి కూడా విమర్శలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులకు అనుకూలంగా ఉంటుంది, మావోయిస్టులు మళ్ళీ ప్రోత్సహించేలాగా చేస్తుంది, ఒక రకంగా వాళ్ళను వీడు ప్రధానంగా మావోయిస్టులను ఎక్కువ కూడా అంటే ప్రోత్సహించి మళ్ళీ ప్రేరేపితలాగా చేస్తుందనే విమర్శలు ఇప్పటికే బీజేపీ చేస్తుంది. ఇదే సందర్భంలో భేటీ అయితే ఒకవైపు నుండి ఇండైరెక్ట్గా అటు నుండి కూడా విమర్శలు కూడా ఆరోపణలు వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇక రాహుల్ గాంధీ భేటీ కోసం అయితే మాత్రం మాజీ మావోయిస్టులతో పాటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే చాలు, ఆయన కలవాలంటూ కూడా చాలామంది ఇప్పటికే ఆయన సంబంధించిన టీంకి అయితే మాత్రం పర్మిషన్ కావాలి, అపాయింట్మెంట్ కావాలని చాలామంది కోరుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయి. ఇటు రాజ్యసభ సంబంధించిన నామినేషన్లో భాగంగా చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు. వాళ్ళు కలిసి ఒకసారి వాళ్ళ అభ్యర్థిత్వాన్ని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో ఎవరైతే మేయర్, డిప్యూటీ మేయర్ కావాల్సిన వాళ్ళు కూడా ఆయన దృష్టిలో పడాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత అంటే వరుసగా ఎన్నికలు ఉన్న సందర్భంలో కూడా రాహుల్ గాంధీని ఒకసారి కలిస్తే బాగుంటుంది. పార్టీ పరంగా పదవులు ఉన్నాయి, ఇటు నామినేటెడ్ పదవులు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ టైంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారు. ఇక ఇది విషయం. ఇక కగారు విషయానికి వస్తే మాత్రం కగారు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాగో మార్చి 31 లోపు పూర్తి స్థాయిలో మావోయిస్టు పార్టీ ఆనవాళ్ళను మొత్తం తుడిచిపెట్టేలాగా ప్లాన్ చేస్తుంది. రోజు రోజుకు ఇక స్పీడప్ చేస్తుంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. ఈ మావోయిస్టులు లేరు, మావోయిస్టు పార్టీ ప్రభావం లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తుంది. కేంద్ర బలగాలు కూడా ప్రతి నిమిషాన్ని, ప్రతి అడుగును కూడా మొత్తం కూడా వాళ్ళు కూంబింగ్ నిర్వహిస్తూ మొత్తానికైతే మాత్రం ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే మాత్రం ఆ మధ్యకాలంలో ఆశన్న గారితో పాటు వందలాది మంది కూడా సరెండర్ అయ్యారు. ఆ వార్త అప్పట్లో చాలా హైలైట్గా మారింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్న అంటే శనివారం రోజు ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి ఆచరణతో పాటు ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు కూడా అక్కడి సందర్శనకు వచ్చారు. ఈ సందర్శన నేపథ్యంలో కూడా ఈ వార్త కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మావోయిస్టులు భేటీ అనేది ఎంత చర్చనీయాంశమైందో, దాంతోపాటు అసెంబ్లీకి మాజీ మావోయిస్టులను ప్రదర్శనకు తీసుకురావడం, సందర్శన తీసుకురావడం కూడా ఒక రకంగా ఈ అంశాన్ని కూడా ప్రాధాన్యత కూడా వచ్చింది. ఇదే సందర్భంలో ఆశన్న గారు కూడా ప్రజాస్వామ్యయుతంగా తప్పకుండా పోరాటం చేస్తాము, సాయుధ పోరాటం పని అయిపోయింది, తప్పకుండా ప్రజా సమస్యల కోసం మా వ్యూహాన్ని, మా యొక్క ఆలోచనలను మేము ప్రజల్లోకి తీసుకెళ్ళబోతాం, త్వరలో కూడా మా యొక్క విధానాన్ని కూడా ప్రకటిస్తామని కూడా ఆశన్న అయితే మాత్రం కాస్త భావోద్వేగపూర్వకంగానే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలా మొత్తానికి ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సంబంధించిన అంశాలకు చాలా ప్రాధాన్యత కూడా వస్తుంది. ఏం చేయబోతున్నారు లొంగిపోయిన వాళ్ళు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటే, మావోయిస్టులు అందరూ కూడా మరి బయటికి వస్తారా? మార్చి 31 లోపు నిజంగానే ఆపరేషన్ కగార్ల భాగంగా మావోయిస్టు పార్టీ నిషేధిత మావోయిస్టు పార్టీగా లేదు, మావోయిస్టులు అనే వాళ్ళు అందరూ కూడా లొంగిపోయారు, మిగతా వారు అందరూ కూడా బయటకు వచ్చారు, అసలు లేరు, చాలామంది ఎన్కౌంటర్ అయ్యారన్న ఒక విషయాన్ని కేంద్రం ప్రకటించడానికి అన్ని రకాలుగా కూడా మరి కేంద్రానికి పరిస్థితులు ఉంటాయా లేదని ఒక క్వశ్చన్ మార్కుగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఆపరేషన్ కగార్ విషయంలో మాత్రం చాలా స్పీడ్గా, చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. మావోయిస్టులు ఇక
అడవుల్లో లేరు, అడవిలో ఆదివాసులు సంరక్షణగా మేము చూసుకుంటాం, ఇక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము చూసుకుంటాం, హింస అనేది ఇక ఉండదు అనే అంశాన్ని పదే పదే కేంద్రం కూడా చెప్తుంది. ఇదే సందర్భంలో ఆపరేషన్ కగారు విషయంలో మాత్రం ప్రజలందరూ కూడా ఏం చేయబోతున్నారు, బయటకు వచ్చిన వాళ్ళు ఏ వేదిక పెట్టబోతున్నారు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపైన కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదే సందర్భంలో రాహుల్ గాంధీతో భేటీ ఒకవేళ అయితే మాత్రం నిజంగా ఒక ఆసక్తికరమైన పరిణామమే, సంచలన పరిణామమే. సో ఆ భేటీలో ఏం మాట్లాడతారు, ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయో కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా త్వరలో మరి ఇక్కడ మావోయిస్టులకు ఇచ్చిన హామీలో భాగంగా మరి వాళ్ళ హామీలు నెరవేరుస్తుందా లేదా, అలాగే దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా చేస్తుందా లేదా అనే ఒక ప్రశ్న, అలాగే దానికి ఆ రిక్వెస్ట్కు మరి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది అయితే మాత్రం అందరూ చూస్తున్నారు. దానికి మరి ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సిన అవసరం అవుతుంది.